ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వి అండ్ వాసవి ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ముందు వీడియోలో అయితే స్టేజెస్ ఆఫ్ రోజ్ అయితే చేశాను. అది చూడలేని వాళ్ళు అయితే ఇప్పుడు నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఈరోజు వచ్చేసి లైన్స్ ప్రాక్టీస్ అనమాట. లైన్స్ అంటే ఏముంది, ఇలా ఇలా వేసేయడమే కదా అంటే కాదు. మనకి వంకరగా డ్రాయింగ్లో రాకుండా ఉండాలంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. దీనికి మీ డ్రాయింగ్ బుక్లో ఒక పేజ్, ఫ్రెష్ పేజ్ తీసుకొని ఈ పేజ్ని 8 పార్ట్స్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక లైన్ సమానంగా వేసుకొని దాన్ని హాఫ్ చేయాలి. దాన్ని హాఫ్ చేయాలి అంటే ఇలా మజ్జిగ చేసి దీనికి 3 లైన్స్ కొట్టాలి. 1 2 3 8 వచ్చాయి. ఇప్పుడు మనం ఫస్ట్ది ఏంటి అంటే లైన్స్ ఇలా స్ట్రైట్గా గీయాలి. స్ట్రైట్ మన టిప్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఇలా పట్టుకొని వేస్తే స్ట్రైట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ లైన్స్ అనమాట. ఇవి కూడా ఇలా పట్టుకొని ఇలా వేస్తే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా స్లాంటింగ్ వేస్తామన్నమాట. ఇలాగ ఈ కిందకి వేసాక ఇటువైపు ఏంటి అంటే ఇది ఇలా కలవాలన్నమాట. ఇలా స్లాంటింగ్ వేసి ఇలా 2 లైన్స్ వేస్తాం. నెక్స్ట్ ఏంటంటే జిగ్జాగ్స్. మళ్ళీ ఇందులోకి ఇలా ఇప్పుడు వచ్చేసి మనం ఇదే లైన్స్ ఇప్పుడు స్లీపింగ్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా వేసామో అలా కింద, కానీ జిగ్జాగ్. ఇది కూడా సేమ్ లోపలికి. ఇలా స్లీపింగ్ వేసుకున్నాక ఇప్పుడు మనం కర్వ్స్, ఈ కర్వ్స్ కూడా సేమ్ లోపలికి. రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇవే కర్వ్స్ స్లీపింగ్. మీ టిప్ని ఇక్కడ ఈజీగా పట్టుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు లైన్స్ ప్రాక్టీస్, స్ట్రైట్ లైన్, స్లీపింగ్, స్లాంటింగ్స్, జిగ్జాగ్స్, కర్వ్స్ ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న మనకి డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe to our channel.